పైసా పైసా మనిషి జీవితం తెల్లారింది మొదలు అన్ని పైసా మీదే ఆధారపడి ఉంటాయి. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సినిమా వాళ్ళది మరో కష్టాలు. సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ అలా అలా ఆకాశాన్ని అంటుతూ పెరిగిపోతుంటుంది. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు, దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే. బడ్జెట్కు సమానంగా అందులో నటించిన వారికి పారితోషికాలు సమర్పించాలంటే తడిసి మోపెడవుతున్నాయి. ప్రెజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్ర భాషల్లోనే భారీగా రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. మనవాళ్ళు అడపదడప వచ్చిన అవకాశాలు వాడుకుంటూ బాలీవుడ్ బాట పడుతున్నారు. కాకపోతే బాలీవుడ్ తారలకు తెలుగులోనే బాగా కలిసొస్తున్నట్టుంది. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో ఈ వీడియోలో చూసేద్దాం. సైఫ్ అలీ ఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వి తన రెమ్యూనరేషన్ను డబుల్ చేసింది. ఇక దేవరాలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా 3 రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరాలో విలన్గా నటిస్తున్నందుకు ఏకంగా 13 కోట్ల రూపాయలు తీసుకున్నాడట సైఫ్. ఇక సంజయ్, రవీనా ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె 2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ ఖల్నాయక్ సంజయ్ తన పాత్రకు తగ్గట్టుగా 10 కోట్లు అందుకున్నాడు. ఇక నెక్స్ట్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్లో విలన్గా నటించినందుకు గాను నటుడు బాబీ డియోల్ 4 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఇతడు సూర్య కంగువా సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం తన రెమ్యూనరేషన్ ని డబల్ చేసి 8 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక నెక్స్ట్ ఇమ్రాన్ హష్మి ఈ మధ్య బాలీవుడ్లో తన రేటు బాగానే పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యూనరేషన్ ను కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు ఇతడు 7 కోట్ల వరకు డిమాండ్ చేశాడు. ఇక నెక్స్ట్ జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవరా సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం 5 కోట్ల వరకు పుచ్చుకుంటుందట. రామ్ చరణ్ సినిమా కోసం ఏకంగా ఈ బాలీవుడ్ బ్యూటీ 6 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్ నడుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ కూడా RRR సినిమాలో సీత పాత్రలో కనిపించి మెప్పించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం ఆలియా 10 కోట్లు తీసుకుంది. ఇక అజయ్ దేవ్గన్ స్వాతంత్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం 8 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకు గాను అతడు 35 కోట్ల వరకు తీసుకున్నాడు. అంటే సెకనుకు 7.2 లక్షలన్నమాట. ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయ్ కాస్త ఎక్కువ తీసుకున్నట్టు కనిపిస్తోంది.